ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమునకు గొప్ప మహిమ కలుగునుగాక. సాక్షిగా నిలబెట్టిన దేవాతి దేవునికి నేను స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి గొప్ప అవకాశాన్ని అనుగ్రహించిన మా దైవ సేవకులు స్టీఫెన్ అయ్య గారికి, అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా రక్షణ సాక్ష్యం ఏమిటంటే, నా పేరు నాగరాజు. నా తల్లిదండ్రులు వెంకన్న, వెంకాయమ్మ. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు అనే ఒక గ్రామంలో మా తల్లికి ముగ్గురు బిడ్డలుగా జన్మించాం. అయితే చివరి వాడను నేను. నా పేరు నాగరాజు. అయితే నేను జన్మించిన 6 నెలలకే మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మ తర్వాత మా నాన్నగారు ఇంచుమించుగా 3 సంవత్సరాలకి నాన్నగారు కూడా చనిపోయారు. అయితే నన్ను చిన్నప్పటి నుండి అమ్మమ్మ పెంచారు. అమ్మమ్మ కూడా చనిపోయిన తర్వాత పెద్దమ్మ గారికి నన్ను అప్పచెప్పి ఆమె కూడా కాలం చేశారు. తర్వాత మా పెద్దమ్మ నన్ను పెంచారు. వారి పిల్లలే నాకు వివాహాన్ని జరిగించారు. వారు విజయవాడలోనే ఉంటారు. అయితే వివాహమైన తర్వాత కొన్ని నెలలకు ఇంటిలో గొడవలు, అసమాధానమైన పరిస్థితి. చిన్న ఉద్యోగం చేసుకుని వచ్చేవాడిని. సాయంత్రం వచ్చేసరికి ఏదో ఒక గలిబిలి, ఇంటిలో గొడవలు. ఉద్యోగానికి వెళ్ళిపోయేవాడిని. ఇంటికి వచ్చిన తర్వాత సహోదరి చెప్పేవారు, నేను చనిపోదాము అనుకున్నాను. అనుకోవటమే కాదు, ప్రయత్నం చేశాను. ఇట్లాంటి పరిస్థితుల మధ్యలో మా జీవితాలు ముందుకు నడుస్తున్న కాలంలో ఏంటి ఈ పరిస్థితి? నేను వాస్తవానికి విగ్రహారాధికుడిని. అంటే దేవుడి తెలియని ఒక వ్యక్తిని కాబట్టి నేను విగ్రహారాధన చేసేవాడిని. విగ్రహారాధన ఇంత చేస్తున్నా కూడా నా ఇంట్లో ఏంటి ఇట్లాంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితి నాకు ఎందుకు వస్తుంది అని నాలో నేను ఒక ఆలోచన చేసుకుంటూ రోడ్డు మీద కొన్ని ఇంట్లో కలిగినటువంటి పరిస్థితిని బట్టి ఏడ్చుకుంటూ వెళుతున్న సమయంలో నా ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలన్నీ తీసేస్తే బాగుంటుందేమో కదా అని నా మనసులో ఒక ఆలోచన కలిగింది. ఎప్పుడైతే ఆ ఆలోచన కలిగిందో ఆ ఆలోచన ప్రకారంగా ఇంటికి వెళ్ళి నా ఇంట్లో ఉన్నటువంటి విగ్రహారాధనకు సంబంధించిన ప్రతి ఫోటోను తీసుకెళ్ళి బయట పెట్టేసి వచ్చాను. అప్పటి నుండి కొంచెం మనసు నెమ్మదిగా ఉంటుంది. అలా జరుగుతున్న కొంత సమయంలో మా బావగారు ఒక ఆయన హైదరాబాద్ ప్రాంతం నుండి విజయవాడ వచ్చారు. విజయవాడ ఆయన కూడా వచ్చిన తర్వాత ఆయన ఒక సహవాసానికి వెళ్ళేవారు హైదరాబాద్లో. ఇక్కడ కూడా ఒక మంచి సహవాసానికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తూ ఎక్కడ దేవుని వాక్యం బాగుంటుంది, ఎక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు అని అనుకుంటున్న సమయంలో దైవ సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, పైన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు బయట ఒక స్పీకర్ పెట్టి ప్రజలందరికీ వినిపించేవాళ్ళు. ఆ సమయంలో మా బావగారు వెళుతూ అక్కడ ఆగి దైవ సేవకుల యొక్క వర్తమానాన్ని విన్నారంట. మా సేవకులు మాట్లాడుతున్నట్టుగానే ఉంది కదా అని ఆ వాక్య ప్రకారంగా మరుసటి వారం నుండి లైఫ్ ఫర్ ఎవర్ సహవాసానికి మా బావగారు వచ్చారు. మేము అన్నాం, బావగారు మీరు ఎక్కడికి వెళితే మేము అదే సహవాసానికి వస్తాం అని. అంత అన్నట్లుగానే 2015 మే మాసంలో ఆయన రావటం ప్రారంభించారు. ఆయనతో పాటుగా మమ్మల్ని కూడా ఆయన నడిపించిన వారు అయి ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ లైఫ్ ఫర్ ఎవర్ సహవాసంలోనికి మేము రావటం ప్రారంభించామో దేవుడు తన దాసులను నిలబెట్టుకుని మాతో మాట్లాడుతున్నప్పుడు మా ఇంట్లో జరుగుతున్న ప్రతి గలిబిలి, ప్రతి గందరగోళం, మా ఇంట్లో జరుగుతున్న ప్రతి సందర్భం దేవుడు తన దాసుని నిలబెట్టుకుని మాట్లాడుతున్నప్పుడల్లా మాలో నిజమైన ఒక మార్పును దేవుడు తీసుకురావటం ప్రారంభించాడు. మనం ఎందుకు ఇట్లా ఉండాలి, మన జీవితాలు మనం చనిపోవడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది, మనల్ని బ్రతికిస్తానని దేవుడు చెప్తున్నాడని. ఇలా క్రమేణంగా మాలో దేవుడు మార్పు తీసుకొస్తున్నప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఎప్పుడైనా ఒక వారం రాకపోతే ఏంటన్నా పోయిన వారం రాలేదు, ఆ వాక్యానికి అయ్యగారు చూపిస్తున్న ఆ ప్రేమ కలిగిన మాటకి మా జీవితాలు కట్టబడిపోయాయి. 2016 సెప్టెంబర్ 17న ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి, బాప్తిసం తీసుకొనడానికి దేవాతి దేవుడు ఎంతగానో గొప్ప సహాయాన్ని మాకు అనుగ్రహించిన వాడై ఉన్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆనాటి నుండి ఈనాటికి కూడా దేవాతి దేవుడు మమ్మలను ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను సేవకులు ఎంతగానో బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ సేవ మార్గములను కూడా దేవాతి దేవుడు మమ్మల్ని నడిపించిన వాడై ఉన్నాడు. ఈ రక్షణ సాక్ష్యాన్ని దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మా కొరకు ఇంకాస్త కొనసాగించి మీరందరూ ప్రార్థించాలని ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను.